ఒక్కడిని చేసి 6 కొడుతున్నారండి బ్రదర్. రెండో వాడివి నువ్వు వచ్చావు కదరా. ఓ అలా అంటారా? కానీ మన పద్ధతి అది కాదే. మనకి 3 రౌండ్లు ఉంటాయి మాస్టరు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎన్ని రౌండ్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నీకన్ని రౌండ్లు ఎందుకురా? అయితే నాకౌటే. Cross road that. Okay. Thanks. Hey, hey. కూల్ బేబీ కూల్. నేను నీకు లిఫ్ట్ ఇస్తానంది నీకు డ్రైవర్ అవడానికి కాదు, ఈ రాత్రి నీతో ఎంజాయ్ చేయడానికి. పక్కనే నా ఫామ్ హౌస్ ఉంది. ఇంటికి ఫోన్ చేసి షో లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వస్తానని చెప్పి. You bloody rock! I'm not that kind. Mahesh, kill this bastard! గౌతమ్, అయ్యో ఏంటి వదినా ఇది? ఆ రోజే వాడు నేను ఎందుకు కొట్టానో తెలుసుకుని నా మాట నమ్ముంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. వదినా, నాకు మా అమ్మ సుమాయంతో మీరు అంతే వదినా. ఆ రోజు నేను పొరపాటున డ్రమ్మర్ రూమ్లో ఉన్నందుకు ఎవరేమన్నా నాకు బాధలే, కానీ నువ్వు అన్నావే అలాంటి కాదు వదినా. I'm sorry గౌతమ్, I'm really sorry. ఇట్స్ ఓకే వదినా, లోపలికి వెళ్ళి. Let's call the second participant, Mr. Gautam. 73, 74, 75.
$2000 బొక్కబట్టే ఎలా రా ఇప్పుడు? ఒరేయ్ ఎందుకురా బొక్క బొక్క అంటూ బిక్కబోవ వేస్తావు బుయ్యో ఉన్న 8,000 తోసేయ్. మై బెట్ 10,000. నిన్ను నమ్మలేనురా, కౌంట్ చేయాలి. అంటే 2,000 తగ్గింది. గెలిస్తే డబల్ కౌంట్ ఇస్తా. సో రేస్లో రూల్స్ తెలుసుగా. పార్టిసిపెంట్ 2 కాళ్ళు 2 కార్ల పైన పెట్టి నించుంటాడు. కార్స్ 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంటాయి. మధ్యలో 3 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపెంట్ గ్రౌండ్ని టచ్ చేయకూడదు. ఉంటే ఎయిర్లో ఉండాలి, లేకపోతే కార్ల మీదే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? యా. సో ఫ్రెండ్స్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ప్రఫుల్. థ్యాంక్ యూ. It's a lucky day for Mr. Praful. Now it's the turn of Mr. Gautam. అమ్మని వాడికి జరిగింది చూసా కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా ఎర్రి పప్పన జంపు అలా వెళ్ళిపోతా అనుకుంటున్నారా? నేళ్ళ ముందు డబ్బులు తీయరా రే బండరా. పోయినసార్లా చెడ్డీలో దాచి ముట్టిపోయి హలో రే కొత్తం ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు రా? నీ పని మనిషి తల్లో పేలు చూస్తున్నావా నీ అబ్బా? రే ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడటం కదరా, లాక్ కొట్టాలి. రే నువ్వు మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదురా. చిరంజీవి అశోక్ 5th క్లాస్ అంటే నీ సొంత మనోడు. నీ సొంత మనోడికి నీ సొంత హాస్పిటల్లో ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంటే నీకేం సంబంధం లేనట్టు ఇంట్లో కూర్చుంటావా? వాట్? నా మనోడికి ఆపరేషనా? యా, ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుందిరా. రేయ్ నీకు ఇంకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఆపరేషన్ చేయబోయేది పెద్ద సర్జన్లో కార్డియాలజిస్ట్లో కాదురా, ఓ మెకానిక్ వాడి ఫ్రెండ్స్. అశోక్ 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 వచ్చాడా? అయ్యా స్కూల్ దగ్గరికి వెళ్తే అప్పటికి అశోక్ బాబుని ఎవరో తీసుకెళ్లారని చెప్పారయ్యా. ఏం కావాలి మీకు? ఏయ్ ఇక్కడికి రాబే, బేరాలు మాట్లాడుకుందాం. అన్నట్టు రేయ్ నీ తొక్కలో బ్రెయిన్ ఉపయోగించి పోలీసులకు కానీ చెప్పావనుకో వీడికి కోసేస్తాం ఇక్కడ.
బాబు వీడిని ఏం చేయొద్దు, వదిలేయండి. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, వదిలేయండి ప్లీజ్. మీ కార్పొరేట్ హాస్పిటల్ కి పొరపాటున ఎవరైనా వస్తే వదిలేస్తారా? జలగల్లా పట్టి రక్తం పీల్చి పిప్పి చేయరు. రేయ్ హ? అయినా నీ డబ్బులు ఎవడికి కావాలరా? అయితే మీకేం కావాలి? నిజం. దేని గురించి? అమానుషంగా ఓ మనిషిని చంపి డాక్టర్ మనోజ్ని దాంట్లో ఇరికించావు చూడు, దాని గురించి. రేయ్ అన్న ఎవరు చేశారో చెప్పు, లేదంటే ఇప్పుడు వేసేస్తాం. యాక్చువల్గా అంటే ఒరే ఇటు చెప్పేది లేడరా. డాక్టర్స్ లెట్స్ స్టార్ట్ ద ఆపరేషన్. నా మనవడిని ఏం చేయొద్దు. రేయ్, ఏయ్, ఆగండి, చెప్తాను. నిజం చెప్తాను. ఇది జరిగింది. సార్ అరెస్ట్ ఫ్రెండ్ ఇంక నువ్వు లేకపోవచ్చు. మరి నేను యాక్టింగ్ బాగా చేస్తే చాక్లెట్స్ ఇస్తానన్నారు. ఇవిగో. థ్యాంక్ యూ. బాయ్ తాతయ్య.